గురువుగారు, గణపతి ఆరాధనకు మనకి ఎన్నో మార్గాలున్నాయి. అందులో పుత్ర గణపతి వ్రతం ఎలా ఆచరించాలి? వతనిర్ణయ సింధువు 2 పర్వదినాలను గణపతి ఆరాధనకు విశేషంగా తెలియజేసింది. మొదటిది భాద్రపద శుద్ధ చతుర్థి, రెండవది పాల్గొన శుద్ధ చతుర్థి. ఈ 2 రోజులు వినాయక ఆరాధనకు అద్భుతమైనటువంటి పర్వదినాలు. ప్రతి చతుర్థి గణేశుణ్ణి అర్చించాలి, వ్రతం చేసుకోవాలి. కానీ భాద్రపద శుద్ధ చతుర్థి, పాల్గొన శుద్ధ చతుర్థి ఈ 2 కూడా విశేషమైన ఫలితాన్ని అందించేటువంటి పర్వదినాలు. ముఖ్యంగా పుత్ర సంతానం కావాలనుకున్న వాళ్ళు, పుత్రులు అనేకమైనటువంటి బాధలను కలిగిస్తున్న సమయంలో వారిని సంస్కరించుకోవాలి అనుకునే తల్లిదండ్రులు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించటం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఏ విధంగానైతే వినాయక చవితి నాడు షోడశోపచారాలతో, గరికతో, ఉండ్రాళ్లతో, ఏకవింశతి పత్రములతో ఆ స్వామిని పూజిస్తామో, అలానే ఈ పాల్గొన శుద్ధ సవితి రోజు పుత్ర గణపతి వ్రతాన్ని కూడా ఆచరించాలి. ఆ గణపతి యొక్క స్తోత్రాలను పారాయణ చేస్తూ వ్రత కథను వినాలి. వ్రతానికి ఎప్పుడు కథ వినటము చాలా ఆవశ్యకం. వ్రత కథ ద్వారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటో తెలియజేస్తారు. కృతవరుడు అనేటువంటి రాజు తన భార్య అయిన సుగంధితో కలిసి సంతానం కోసం అనేకమైన పుణ్యక్షేత్రాలు దర్శిస్తాడు, అనేక మంది దేవతలను ఆశ్రయిస్తాడు. ఎప్పటికీ తన కోరిక నెరవేరకపోవడంతో అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేరు, ఉన్నత గతులు దొరకవు అని విపరీతమైన ఆలోచన చేసి ఆత్మహత్య మహాపాతకం అని తెలిసినా కూడా బాధ తట్టుకోలేక ఆ ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో అక్కడికి నారదుడు వచ్చి, ఇంత అఘాయిత్యం చేస్తున్నావెందుకు అని ప్రశ్నిస్తే, సంతానం లేని తల్లిదండ్రుల యొక్క జీవితం దుర్భరం కదా, అందుకే ఆ ప్రయత్నం చేస్తున్నాను అని తన మనోవ్యధను వివరించాడు నారదుడికి. నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఈ రాజు యొక్క స్థితికి కారణం ఏమిటి, సంతానం ఎందుకు కలగలేదు అంటే, పూర్వజన్మలో చేసుకున్న పాపము కొండంత ఉంది, దాని కారణంగానే సంతానం కలగటం లేదు అని తెలియజేశాడు. ఆ సంతానం కలగటం కోసం ఏం చేయాలి అంటే, పాల్గొన శుద్ధ సవితి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని చెయ్యమంటూ బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేశాడు. నారదుడు ఆ విషయాన్ని రాజుకు చెప్పి వారికి వ్రత విధానాన్ని వివరించి అద్భుతమైన పుత్ర సంతానాన్ని ఆ రాజు పొందటానికి కారణమయ్యాడు. ఇలా పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ సవితి నాడు ఆచరించి అద్భుతమైన సంతానాన్ని అందుకోవచ్చు అని పురాణం మనకు తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ పాల్గొన శుద్ధ సవితి నాడు వినాయకుడిని ఆరాధించి ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.